సినిమాల్లో మాత్రమే చెప్పబడేటటువంటి కీ లేడీలు బయట కూడా ఉంటారు. దీని మీద రమణ కొంటికర్ల గారికి సంబంధించినటువంటి ఒక కథనం ఏది అంతర్జాతీయంగా అమెరికా యూరప్ దేశాల కూడా వల్ల కానటువంటి ఒక అమ్మాయిని పట్టుకోలేకపోతున్నటువంటి అంశం మీద FBI ముప్పతిప్పలు పెడుతున్నటువంటి మిస్సింగ్ క్రిప్టో క్వీన్ సినిమా తలదన్నే స్టోరీ. అమెరికన్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఒక మహిళ ఇప్పుడు నిద్రలేని రాత్రులు మిగులుస్తుంది. FBI అర్జెంటుగా పట్టుకోవాల్సిన క్రిమినల్స్ జాబితాలో సుమారు 529 మంది కరడుగట్టి నేరస్తులు ఉన్నారు. అందులో 11 మంది మహిళా నేరస్తులు ఉంటాయి. వాళ్ళలో ఎప్పుడెప్పుడు పట్టుకుంటామా అన్నట్టుగా ఓ కిలేడి కోసం ముమ్మరమైన గాలింపు కొనసాగుతుంది. నెంబర్ 1 క్రిమినల్గా ఇప్పుడు ప్రపంచమంతా మిస్సింగ్ క్రిప్టో క్వీన్ అంటూ మాట్లాడుకుంటున్న వేళ FBI ఫోకస్ అంతా ఆమె మీదే. ఎంతకీ ఎవరామె? ఆమె FBI మోస్ట్ వాంటెడ్ క్రిప్టో క్వీన్ రూజా ఇగ్నాటోవా. క్రిప్టో కరెన్సీ పేరిట ఏకంగా 37,000 కోట్ల రూపాయల మోసానికి ధరలేపింది. ఇప్పుడు డిజిటల్ కరెన్సీ చాలామంది పెరిగాక నల్లధనం ఎంత తగ్గింది అనుకుంటున్నారో అదే స్థాయిలో మోసాలు పెరిగిపోతున్నాయి. పైగా క్రిప్టో కరెన్సీ పైన భారత్ వంటి దేశంలో ఏకంగా RBI నిషేధం విధిస్తే దాన్ని సుప్రీంకోర్టు ఖండించింది. ఆ నిషేధాన్ని ఎత్తేసింది. క్రిప్టో కరెన్సీ కూడా డిజిటల్ కరెన్సీనే, కాకపోతే ఇది వర్చువల్ కరెన్సీ. అయితే డిజిటల్ కరెన్సీ పైన ఆయా దేశాలకు సంబంధించిన కేంద్ర బ్యాంకుల నియంత్రణ ఉంది. కానీ క్రిప్టో కరెన్సీ అందుకు అతీతం. డీసెంట్రలైజ్డ్గా ఎక్కడెక్కడ ఎవరి నియంత్రణ లేకుండా పనిచేస్తాయన్నమాట. క్రిప్టో కరెన్సీల విలువ అనేది డిమాండ్ సరఫరా ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా పనిచేసే క్రిప్టో కరెన్సీని నతోషి నకమోటో 2008లో కనుగొన్నారు. అంతకుముందు పలువురు ప్రయత్నించిన నకమోటో సక్సెస్ఫుల్గా క్రిప్టో కరెన్సీ అనే డీసెంట్రలైజ్ డిజిటల్ కరెన్సీని చలామణిలోకి తీసుకొచ్చారు. ఈ క్రిప్టో కరెన్సీలో రకరకాలుగా ఉంటాయి. వాటిలో బిట్ కాయిన్, ఇథీరియం, డాష్, మెనేరో, రిపుల్, లైట్ కాయిన్ అనే కొన్ని ప్రముఖంగా కనిపిస్తుండగా ఇగ్నాటోవా వన్ కాయిన్ క్రిప్టో కరెన్సీ పేరుతో మోసానికి తెరలేపి FBIకి అంతుతో దొరకకుండా తిరుగుతూ మిస్సింగ్ క్రిప్టో రాణిగా అవతరించింది. వన్ కాయిన్ పేరుతో ఇగ్నాటోవా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుంచి $4.5 బిలియన్ అంటే ఏకంగా సుమారు 37,000 కోట్ల రూపాయలు సేకరించి జాడా పత్తా లేకుండా పోయింది. ఇప్పుడు ఆ బాధితులంతా లెబోదిబోమంటుంటే ఏకంగా ఇగ్నాటోవా కేసు FBIకి చేరింది. FBI కూడా కొరకరానికి ఈగా తప్పించుకు తిరుగుతోంది. 42 ఏళ్ల ఇగ్నాటోవా 2014లోనే పక్కా స్కెచ్ చేసి తన పథకాన్ని ప్రారంభించిన ఇగ్నాటోవా లండన్లోని వెంబ్లీ అరేనా అనే ఇన్వెస్టర్ సమ్మిట్లో వేదికపైకి వచ్చి అభివృద్ధి చెందుతున్న క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్కి ప్రత్యామ్నాయంగా లాభదాయకమైనదిగా వన్ కాయిన్ గురించి ప్రచారం చేసింది. ఆమె ఎక్సర్సైజ్డ్ ప్రసంగంతో బడా పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు కూడా వల్లబడ్డారు. అలా ఆమె వన్ కాయిన్ క్రిప్టో కరెన్సీ ఫేక్ ప్రచారానికి లోనైన వాళ్ళంతా ఆమె ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టారు. అలా సేకరించిన నిధులతో సరిగ్గా 16 నెలల కాలం తర్వాత 2017లో ఉడాయించింది ఇగ్నాటోవా. చివరగా బల్గేరియాలోని సోఫియాలో విమానం ఎక్కినప్పుడు కనిపించిన ఇగ్నాటోవా ఆ తర్వాత జాడా పత్తా లేకుండా పోయింది. దాంతో FBI ఆమెను మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. సరిగ్గా 2015 నుంచి FBI 529 మంది నోటోరియల్స్ క్రిమినల్స్ లిస్ట్ ప్రకారం 11 మంది మహిళా నేరస్తులు ఉంటాయి. అందులో ఇప్పుడు FBI గత 7 ఏళ్లుగా కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తూ సవాలుగా మారిన క్రిమినల్ ఇగ్నాటోవా ఇప్పుడు అమెరికాకే కాదు యూరప్ దేశాలకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా కళ్ళుగప్పి తిరుగుతున్న నేరస్తున్నారు ఇగ్నాటోవా. జర్మన్ పౌరసత్వాన్ని కలిగి ఉన్న రుజా ఇగ్నాటోవా బల్గేరియాలో జన్మించింది. తండ్రి ఇంజనీర్, తల్లి ఉపాధ్యాయులు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో యూరోపియన్ లాలో గ్రాడ్యుయేట్. ఆ తర్వాత బల్గేరియా రాజధాని సోఫియాలో మేకిన్సే అండ్ కంపెనీలో కన్సల్టెంట్గా పనిచేస్తుంది. FBI అంచనా ప్రకారం 2017 అక్టోబర్ 25న ఇగ్నాటోవా సోఫియా నుంచి ఏథెన్స్కు ప్రయాణించి ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు పారిపోయి ఉండొచ్చు. జర్మనీ పాస్పోర్ట్ కలిగి ఉన్న ఇగ్నాటోవా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బల్గేరియా, జర్మనీ, రష్యా, తూర్పు ఐరోపా వంటి ప్రాంతాలు ఎక్కడో చోట ఉండొచ్చని FBI నమ్మకం. అదే సమయంలో ఆమె తను ఖచ్చితంగా సాయుధురాలై ఉంటుందని, తనెవరూ గుర్తుపట్టకుండా ముఖానికి ప్లాస్టిక్ సర్జరీలతో ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటుండొచ్చని FBI ప్రాథమికంగా అంచనా వేస్తుంది. కేవలం USకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా వన్ కాయిన్ అనే ఓ ఫేక్ క్రిప్టో కరెన్సీ పేరుతో ఇగ్నాటోవా ఎందరో పెట్టుబడిదారులు బురిడి కొట్టించిన విషయాన్ని FBI గ్రహించింది. ఆమె బిట్ కాయిన్ అధిగమించేలా క్రిప్టో కరెన్సీగా వన్ కాయిన్ గురించి ప్రచారం చేసింది. దాన్ని మించిన ఇండిపెండెంట్ బ్లాక్ చైన్ టెక్నాలజీగా నమ్మబలికింది. కానీ US నిపుణుల మాటల ప్రకారం వన్ కాయిన్ అసలు విలువే లేని, ఏమీ లేకుండా నేటి సాంకేతికతను క్యాష్ చేసుకుని ఏదో ఉన్నట్టు వన్ కాయిన్ పేరుతో కొత్త పథకాన్ని సృష్టించి అత్యంత చాకచక్యంగా పెట్టుబడిదారులను బురిడి కొట్టించిన ఇగ్నాటోవా మీద వైర్ ఫ్రాడ్, మనీ లాండరింగ్, సెక్యూరిటీస్ ఫ్రాడ్ వంటి అభియోగాలతో కేసులు నమోదయ్యాయి. ఇగ్నాటోవా ఈ బురిడి పథకాన్ని ముందుగానే తన భాగస్వాములతో చర్చించి సిద్ధం చేసుకుందని, అమాయకులైన వాళ్ళని కుచ్చుటోపి పెట్టి అసలు మార్కెట్లో చలామణిలో లేని ఎలాంటి విలువ లేని వన్ కాయిన్ అనే క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టించారని యునైటెడ్ స్టేట్స్లోని టాప్ మోస్ట్ ప్రాసిక్యూటర్ అయిన అటార్నీ డామియన్ విలియమ్స్ వంటి వాళ్లే పేర్కొన్నారు. తమ కళ్ళుగప్పి చేసిన ఈ మోసం మీద కష్టించి సంపాదించి పెట్టుబడి పెట్టిన అమాయకులు ఓవైపు లబోదిబోమంటుంటాయి. మరోవైపు గత 7 ఏళ్లుగా మిస్సింగ్ క్రిప్టో క్వీన్ ఇగ్నాటోవా కోసం FBI గాలింపు ముమ్మరంగా కొనసాగుతూనే ఉంది. మొత్తంగా ఓ సినిమాను తలపించే క్యూరియాసిటీని రేకెత్తిస్తున్న క్రిప్టో రాణి ఇగ్నాటోవా ఇప్పుడు సంచలనంగా మారింది.